మొదటి ప్రశ్న. భారతదేశాన్ని రాజ్యాంగం ఏ విధంగా పేర్కొంటుంది? ఆప్షన్ ఏ భారత సమైక్య, ఆప్షన్ బి రాష్ట్రాల సంఘం, ఆప్షన్ సి కేంద్ర రాజ్యం, ఆప్షన్ డి గణతంత్ర సమైక్య. సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్రాల సంఘం. సెకండ్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఏం చెబుతుంది? ఆప్షన్ ఏ పౌరసత్వం, ఆప్షన్ బి రాష్ట్రాల ఏర్పాటు, ఆప్షన్ సి భారతదేశం పేరు మరియు ప్రాంతం, ఆప్షన్ డి ప్రాథమిక హక్కులు. సరైన సమాధానం ఆప్షన్ సి భారతదేశం పేరు మరియు ప్రాంతం. థర్డ్ క్వశ్చన్. ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశానికి మరో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి హిందుస్థాన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి భారత్ లేదా ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ డి భారత్ లేదా ఇండియా. ఫోర్త్ క్వశ్చన్. ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం ఏ రకమైన దేశం? ఆప్షన్ ఏ సమైక్య దేశం, ఆప్షన్ బి ఏకైక దేశం, ఆప్షన్ సి రాష్ట్రాల సంఘం, ఆప్షన్ డి సమైక్య గణతంత్రం. సరైన సమాధానం ఆప్షన్ సి రాష్ట్రాల సంఘం. ఫిఫ్త్ క్వశ్చన్. భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 1, ఆప్షన్ బి ఆర్టికల్ 2, ఆప్షన్ సి ఆర్టికల్ 3, ఆప్షన్ డి ఆర్టికల్ 4. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్టికల్ 1. సిక్స్త్ క్వశ్చన్. ఆర్టికల్ 2లో ఏ అంశానికి సంబంధించింది? ఆప్షన్ ఏ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఆప్షన్ బి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఆప్షన్ సి పౌరసత్వం, ఆప్షన్ డి రాజ్యాంగ సవరణ. సరైన సమాధానం ఆప్షన్ బి కొత్త రాష్ట్రాల ఏర్పాటు. సెవెంత్ క్వశ్చన్. ఆర్టికల్ 2 ప్రకారం ఎవరు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయగలరు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి సుప్రీంకోర్టు, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి ప్రధానమంత్రి. సరైన సమాధానం ఆప్షన్ సి పార్లమెంట్. ఎయిత్ క్వశ్చన్. ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ చేయగల చర్య ఏది? ఆప్షన్ ఏ రాజ్యాంగాన్ని రద్దు చేయడం, ఆప్షన్ బి రాష్ట్ర సరిహద్దులు మార్చడం, ఆప్షన్ సి ప్రాథమిక హక్కులు తొలగించడం, ఆప్షన్ డి ఎన్నికలు రద్దు చేయడం. సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్ర సరిహద్దులు మార్చడం. నైన్త్ క్వశ్చన్. ఆర్టికల్ 3 ప్రకారం క్రింది వాటిలో ఏది చేయలేరు? ఆప్షన్ ఏ కొత్త రాష్ట్రం ఏర్పాటు, ఆప్షన్ బి రాష్ట్ర పేరు మార్చడం, ఆప్షన్ సి రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి రాష్ట్ర విభజన. సరైన సమాధానం ఆప్షన్ సి రాజ్యాంగ సవరణ. 10th క్వశ్చన్. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు ముందు ఎవరి అభిప్రాయం అవసరం? ఆప్షన్ ఏ ప్రజల ఓటింగ్, ఆప్షన్ బి రాష్ట్రపతి అభిప్రాయం, ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ అభిప్రాయం, ఆప్షన్ డి సుప్రీంకోర్టు అనుమతి. సరైన సమాధానం ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ అభిప్రాయం. 11th క్వశ్చన్. ఆర్టికల్ 4 ఏమీ స్పష్టంగా చెబుతుంది? ఆప్షన్ ఏ రాజ్యాంగ సవరణ విధానం, ఆప్షన్ బి ఆర్టికల్ 2 and 3 ద్వారా జరిగే మార్పులు రాజ్యాంగ సవరణ కాదని, ఆప్షన్ సి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ డి అత్యవసర అధికారాలు. సరైన సమాధానం ఆప్షన్ బి ఆర్టికల్ 2 and 3 ద్వారా జరిగే మార్పులు రాజ్యాంగ సవరణ కాదని. 12th క్వశ్చన్. ఆర్టికల్ 4 ప్రకారం రాష్ట్రాల మార్పులకు ఏ ఆర్టికల్ అవసరం లేదు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 368, ఆప్షన్ బి ఆర్టికల్ 3, ఆప్షన్ సి ఆర్టికల్ 2, ఆప్షన్ డి ఆర్టికల్ 1. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్టికల్ 368. 30th క్వశ్చన్. భారతదేశంలో క్రొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం ఎవరిది? ఆప్షన్ ఏ రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ బి ప్రజలు, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. సరైన సమాధానం ఆప్షన్ సి పార్లమెంట్. 14th క్వశ్చన్. రాష్ట్రాల సరిహద్దుల మార్పు ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 1, ఆప్షన్ బి
ఆర్టికల్ 2, ఆప్షన్ సి ఆర్టికల్ 3, ఆప్షన్ డి ఆర్టికల్ 4. సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్టికల్ 3. 15th క్వశ్చన్. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ తుది నిర్ణయం తీసుకోవడం, ఆప్షన్ బి బిల్లు ప్రతిపాదించడం, ఆప్షన్ సి బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపించడం, ఆప్షన్ డి బిల్లును రద్దు చేయడం. సరైన సమాధానం ఆప్షన్ సి బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపించడం. 16th క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రారంభ ఆర్టికల్స్ 1 to 4 ఏ అంశానికి చెందినవి? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి రాష్ట్రాల ఏర్పాటు, ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ, ఆప్షన్ డి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్రాల ఏర్పాటు. 17th క్వశ్చన్. ఆర్టికల్ 1 నుండి 4 వరకు ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 1, ఆప్షన్ బి పార్ట్ 2, ఆప్షన్ సి పార్ట్ 3, ఆప్షన్ డి పార్ట్ 4. సరైన సమాధానం ఆప్షన్ ఏ పార్ట్ 1. 18th క్వశ్చన్. పార్ట్ 1కి శీర్షిక ఏమిటి? ఆప్షన్ ఏ ది యూనియన్, ఆప్షన్ బి సిటిజన్షిప్, ఆప్షన్ సి ఫండమెంటల్ రైట్స్, ఆప్షన్ డి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ది యూనియన్. 19th క్వశ్చన్. రాష్ట్ర పేరు మార్పు ఏ ఆర్టికల్ కింద జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 1, ఆప్షన్ బి ఆర్టికల్ 2, ఆప్షన్ సి ఆర్టికల్ 3, ఆప్షన్ డి ఆర్టికల్ 4. సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్టికల్ 3. 20th క్వశ్చన్. ఆర్టికల్ 4 ఎందుకు ముఖ్యమైనది? ఆప్షన్ ఏ రాజ్యాంగాన్ని కఠినంగా చేస్తుంది, ఆప్షన్ బి రాష్ట్ర మార్పులను సులభం చేస్తుంది, ఆప్షన్ సి ప్రాథమిక హక్కులు కాపాడుతుంది, ఆప్షన్ డి న్యాయ వ్యవస్థను నియంత్రిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్ర మార్పులను సులభం చేస్తుంది.